రిజర్వేషన్లు అవసరం లేదు. మరి రిజర్వేషన్లు అవసరం లేదు అనుకుంటే ఏం అవసరం అండి ఇప్పుడు అంటే జాతి అంటే తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా బీసీలో క్రిమి లేరని గొడవలు, తర్వాత ఇప్పుడు ఎస్టీలో కూడా క్రిమి లేరని పెట్టడం, ఎస్సీల కేసులో ఎస్టీలను కూడా తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. రిజర్వేషన్ల వల్ల లాభం జరగకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఎందుకు కల్పించిండు? ఒకవేళ నిజంగా రిజర్వేషన్లు తీసేసేది ఉంటే వీళ్ళందరూ సమానత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం తీసుకురావడం, సామాజిక అసమానత తొలగి సామాజిక సమానత్వం కోసమే పెట్టిండు అనేది మీరు క్లియర్గా చెప్పారు. మరి ఆ సామాజిక అసమానత్వం రిజర్వేషన్ తీసేసి ఏం చేస్తే వస్తాయి? ఈ సామాజిక అసమానతలు ఉండడానికి కారణం ఏంటిది? సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలకు మూలం ఏంటిది? కుల వ్యవస్థే కదా. ఈ కుల వ్యవస్థ వల్లనే ఇవన్నీ కదా. మరి నిన్నొకటి అడుగుతాను, ఒక వ్యక్తి హత్య చేసిండు అనుకోండి, లేదా మానభంగం చేసిండు, ఇంకేదో దేశద్రోహం చేసిండు, వాడికి 14 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. తర్వాత వాడు ఈ సమాజంతో కలిసి జీవించే క్రమంలో ఎవరు కూడా అతన్ని ఏలెత్తి చూయించకూడదు. ఇది మన చట్టం చెప్తుంది. మరి ఎస్సీలు ఏం పాపం చేసిండ్రని ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎస్సీలకు ఉండాలి? ఈ బీసీలు ఏం పాపం చేసిండ్రని ఇంకా బీసీలకు ఉండాలి? ఎందుకు భారతీయులు ఉండలేకపోతారు? ఎందుకు అడగట్లేదు వీళ్ళు? మేము ఏం తప్పు చేయడం వల్ల మేము అంటచబుల్స్ అయ్యాము? మమ్మల్ని నువ్వు ఎందుకు కులం పేరుతో తక్కువ చూస్తున్నావు? కారణం ఏంటి? నువ్వు ఏం చేసి గొప్పోడివయ్యావు? అంటే ఈ దేశంలో ప్రజలందరికీ చదువును నిరాకరించి, ఆస్తిని నిరాకరించి, ఆయుధాన్ని నిరాకరించి, అన్ని రకాలు నిరాకరించినందుకు వీడు గొప్పోడయ్యాడా? ఇన్ని రకాల వివక్షలు అనుభవించినోడు వీడు నీచుడా, చండాలుడా? ఈ ప్రశ్న ఏ ఒక్కడికి ఎందుకు రావట్లేదు? వీళ్లకు అవసరమా రిజర్వేషన్? ఇది మేము అడిగేది. నీ డ్యూటీ నువ్వు కరెక్ట్, నీ డ్యూటీ ఏంటో తెలియదు, దాన్ని ఎట్లా చేయాలో తెలియదు, కనీస సామాజిక బాధ్యత లేదు. నువ్వు నీ కుటుంబం తప్పితే నీ పక్కన ఉన్న సమాజం గురించి పట్టించుకున్నప్పుడు నీకు అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలి? మరి ఏమిస్తే బాగుపడతారు? ఏమిస్తే బాగుపడతారంటారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా, ఈ దేశంలో సామాజిక అసమానతలు పోవాలంటే కులాలు పోవాలి. కులం పోదు. అదే అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, కులం అంటేనే సామాజిక అంతస్తు, వృత్తి, భోజనము, వివాహం. నువ్వు అందరితో కలిసి తింటున్నావు, అందరితో కలిసి చదువుకుంటున్నావు, అందరితో కలిసి ఉద్యోగం చేస్తున్నావు, అందరితో కలిసి ఆస్తులు సంపాదించుకుంటున్నావు, అయినా మళ్ళీ కులం వివాహాలు చేసుకుంటున్నావు, మళ్ళీ నా కులం పోలేదంటావేంటి? కులం అంటే ఏంటిదో వీడికి తెలియదు. ఓకే, కాబట్టి పోదు. నాకు జ్వరం ఉందో లేదో నాకు తెలియదు, ఉన్నదా పోయిందా ఎట్లా చెప్పగలుగుతా నేను? ఆ స్పృహ ఉందా వీళ్ళకి? చట్టసభలలో ఉన్నాడు, చట్టసభలలో ఉన్నవాడు, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కడికి ఉపాధి కల్పించాలి, ధరలను అందుబాటులోకి తీసుకురావాలి. దీని మీద ఏ రోజైనా చర్చ జరిగిందా? జరగనప్పుడు వీళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు? వాళ్ళ దొర గురించి మాట్లాడుకోవడం తప్ప వాళ్ళకు అసలు వేరే అంశం మాట్లాడేంత ఉపయోగం. వీళ్ళు అసలు సమాజంతో కలిసి సామాజిక స్పృహ లేని వాళ్ళు ఈ జాతులు. ఈ సామాజిక స్పృహ లేని జాతులు ఊరు బయట ఉండడమే కరెక్ట్. నాకు ఒక రోగం వచ్చింది, ఒక బాధ వచ్చింది, దాని నుంచి బయటపడే ప్రయత్నం నేను కనీసం చేయనప్పుడు ఒక పశువుకు మనిషికి తేడా ఏంటి చెప్పు? ఏంటి ఉపయోగం? ఏం లేదు, ఉపయోగం లేదు అసలు దానికి. పనికి రాని వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు. ఓకే, ఇక్కడ వర్గీకరణ దగ్గరికి వద్దాం. ఏమంటున్నారు? వీళ్ళు ఎక్కువ తీసుకున్నారు, వీళ్ళు తక్కువ తీసుకున్నారు, ఇంకా కొంతమందికి వస్తలేవు అంటున్నారు. వాస్తవము, వీటిని పంచుదాము అంటున్నారు. ఈ పంచడం వల్ల ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఉపయోగించుకోవడానికి ఏమన్నా ఉపయోగమా? మళ్ళీ ఆల్రెడీ ఈ 10% 20% ఉన్న వీళ్ళే కదా పంచుకున్నాక కూడా ఉపయోగించుకునేది. వీడు కాన్వెంట్లో చదువుకుంటాడు, ఇంటర్వ్యూకి పోయినప్పుడు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ మధ్య మనం చూస్తే ప్రతి పేపర్ లీక్ అవుతుంది. ప్రశ్నపత్రం కొనుక్కుంటాం, డబ్బులు ఇస్తాం, లంచం ఇస్తాం. ఇన్నిటిని దాటుకొని ఒక సామాన్య నిరుపేదవాడు నిజంగా కష్టపడి చదువుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? చాలా వరకు లేదు. మరి ఎవరికి ఉపయోగపడుతుందని నువ్వు ఇన్ని రోజుల వర్గీకరణ ఉద్యమం చేస్తున్నావు? నువ్వు ఎందుకు వర్గీకరణ కావాలంటున్నావు? నువ్వు ఎందుకు వద్దంటున్నావు?
ఎవరి ప్రయోజనాల కోసము? అసలు ఈ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకి, వర్గీకరణను వ్యతిరేకించే ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అసలు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? పంచుకుంటే జరిగే పరిణామం ఏంది? కలిసి ఉంటే ఏంటిది? అసలు ఎవరికి? కోర్టు తీర్పు ప్రకారం చివరి మనిషి వరకు రావాలన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, ఒక భూమి 100 ఎకరాలు లీజుకి వచ్చింది. మనం ఒక 10 కుటుంబాలం వచ్చి లీజులు చేసుకున్నాం. ఓకే, ఇంకా 90 కుటుంబాలు ఉన్నాయి. మనమే ఈ భూమి మీద కబ్జా పెట్టుకొని మన పిల్లలే ఉంటే మరి వాళ్ళకి అవకాశం ఎన్నడూ రావాలి? నువ్వు వ్యవసాయం వదిలేసి వ్యాపారమో ఇంకోటో నువ్వు పక్కకి వెళ్ళిపోయి నీ బ్రతుకు నువ్వు బ్రతికినప్పుడు కదా ఇక్కడికి ఇంకోటి వచ్చేది. కాబట్టి వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఇప్పటి వరకు లబ్ధి పొందిన వాళ్ళకే లాభము. నిజంగా యూనివర్సిటీలలో ఉన్న ఈ రోజు వరకు పేదరికంలో ఉన్న వాళ్ళు, రిజర్వేషన్స్ను అనుభవించని వాళ్ళు గుడ్డిగా పోయేసి మాలమహానాడు మాదిగదండరుతో కలిసి ఎగరడం కాదు. వీళ్ళకి ఇది ఒక గణేష్ నిమజ్జనంలో ఎగిరినట్టు, పెళ్లికి బారాత్కి ఎగిరినట్టు ఈ వర్గీకరణ ఉద్యమంలో దాని వ్యతిరేకంగా ఉద్యమాల్లో ఎగురుతున్నారు తప్పితే వీళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళకు నిజంగా స్పృహ ఉంటే ఇంతకాలం మీరు ఈ సమాజంతో కలిసిపోయినరు, సామాజికంగా ఎదిగినరు, ఆర్థికంగా ఎదిగినరు, మీరు పక్కకు జరగాల్సిందే అన్నప్పుడే కొత్త వాడికి వస్తుంది. కాబట్టి అంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు.